హలో, వెల్కమ్ టు పొలిటికోస్. దిస్ ఈజ్ నరసింహ. రాష్ట్ర రాజకీయాలు కొంత హాట్గా సాగుతుంటే వక్ఫ్ చట్టం అనేది కొంత విమర్శలకు నోలవుతుంది. అసలు ఈ విమర్శలు ఎందుకు చేస్తున్నాయి విపక్షాలు? అంటే మమతా బెనర్జీ కూడా పూర్తిగా తమ రాష్ట్రంలో ఈ వక్ఫ్ బిల్లును చట్టాన్ని అమలు పరిచేది లేదని కూడా వారు కరాటకండిగా చెప్తున్న నేపథ్యంలో మనతో పాటు వక్ఫ్ చట్టానికి సంబంధించి ఒక కేంద్ర కమిటీని కూడా ఏర్పాటు చేసింది మౌనిక శంకర గారు మనతో పాటు ఉన్నారు. వారు స్టేట్ బీజేపీ నాయకులుగా కూడా పనిచేస్తున్నారు. వారితో మాట్లాడదాం ఈ వక్ఫ్ బిల్లుకు చట్టానికి సంబంధించి మరి ఏ అంశాలు ముందుకు వెళ్తున్నాయి, కమిటీ నెక్స్ట్ ప్రజల్లో ఎలాంటి కార్యాచరణ తీసుకుపోతుందో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. జీ నమస్తే అండి. సో ఈ వక్ఫ్ చట్టానికి సంబంధించి కూడా ఒక కార్యాచరణ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుంటే ఎట్లా ఉండబోతుంది ఈ చట్టానికి సంబంధించి? దీనిలో ఈ సూపర్ పవర్స్ ఉన్నాయి వక్ఫ్ కొన్ని, ఆ సూపర్ పవర్స్ని తగ్గించడం జరిగింది అంతే అండి. ఫర్ ఇన్స్టెన్స్ వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంది, ఆ ట్రిబ్యునల్లో ముస్లిమ్సే ఉంటారు కాబట్టి దాన్ని తగ్గించడం జరిగింది. నెక్స్ట్ సర్వే కమిషన్గా ఒక కలెక్టర్ని పెట్టడం జరిగింది. ఇంకొకటి వక్ఫ్ బై యూజర్ ఈజ్ వక్ఫ్ అనేది ఉంది. ఏదన్నా ల్యాండ్ అని వాళ్ళు మాది అని అనుకుంటే అది వాళ్ళు అయిపోతుంది. అట్లా కాకుండా అదొకటి. ఈ మూడు చట్టాలని చేయడమే. సో 80 లక్షలకు పైగా ఆస్తులు కొన్ని అన్యక్రాంతమయ్యాయని చెప్పేసి కూడా ఆరోపణలు చేస్తున్నారు బీజేపీ నాయకులు. నిజమేనా ఇదంతా? అంతే కదండి, చాలా ల్యాండ్స్ మిస్యూజ్ అయిపోతున్నాయి. ఆ ల్యాండ్స్ అన్నిటిని కూడా ప్రభుత్వ ఆస్తుల్ని కూడా తీసుకుంటున్నారు. ఆ ఆస్తుల్ని వెనక్కి తెచ్చుకోవడం కోసం ఒక చట్టం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది కాంగ్రెస్ నిర్వాకం ఈ 60 ఏళ్ళ నుంచి. సో దాని నుంచి వెళ్ళిగాను ముస్లిమ్స్ని తప్పుదోవ పట్టించడం ఒకటి, ఇంకొకటి ముస్లిమ్స్లో రాజకీయ నాయకులు ఉన్న వాళ్ళు, అత్యాశకు పోయిన వాళ్ళు, వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా వక్ఫ్ ఉన్నది ఇన్ని రోజులు. ఎందుకంటే దానికి సూపర్ పవర్స్ ఇవ్వడం వల్ల వక్ఫ్లో ఏదైనా వక్ఫ్ ముస్లిం కోర్టు ఏదైనా తీర్పు ఇచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ సుప్రీంకోర్టులో కానీ హైకోర్టులో కానీ ఛాలెంజ్ చేయలేని దౌర్భాగ్యపు స్థితికి తీసుకొచ్చింది కాంగ్రెస్ వాళ్ళు. దాన్ని ఇప్పుడు ఛాలెంజ్ చేసేసి దాన్ని అన్నింటినీ కూడా రివ్యూ చేసి యాక్ట్ తేవడం అనేది జరిగింది. సో ముక్తవల్లు లక్షల భూములను తమ స్వార్థంగా రిజిస్టర్ చేసుకుంటున్నారు, పక్కదారి పట్టిస్తున్నారు వక్ఫ్ చట్టాన్ని అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితులు. నిజంగానే ఇదంతా జరిగిందంటారా? ఇందాక చెప్పిన అదే కదండి. నేనేమంటున్నా అంటే వక్ఫ్ ల్యాండ్స్ అన్నింటినీ కూడా మిస్యూజ్ చేస్తున్నారు. ఆ ల్యాండ్స్ అన్నింటినీ మిస్యూజ్ కాకుండా ఉండడం కోసమే మనం ఇప్పుడు చట్టంలో చేంజెస్ చేయడం జరిగింది. అంతేగాని అందులో ఏం దాన్ని క్యాన్సిల్ చేయడం లేదు, సస్పెండ్ చేయడం లేదు. సో ఎంఐఎం నాయకులు మాట్లాడుతూ వక్ఫ్ చట్టంలో ఎలాంటి లోపం లేదు, గతంలో ఉన్నది, ఏవైతే ఆస్తులు ఉన్నాయి హిందువులు కూడా వినియోగించుకుంటున్నారు, తక్కువ ధరలకు వాళ్ళకి లీజుకి ఇచ్చాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అందరి మీద బతుకుతున్నప్పుడు ఎందుకు ఇట్లాంటి చట్టాలను తీసుకొచ్చి మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నారని చెప్పేసి కూడా వారు ఆరోపిస్తున్నారు. ఏమంటారు దీన్ని? ల్యాండ్ లీజ్ ఇవ్వడానికి ఆ జాగాలన్నీ ఓవైసీ వాళ్ళ తాత జాగిరా, ఆయన ఎవరు లీజ్ ఇవ్వడానికి? అంటే చట్టం ప్రకారం రిజిస్టర్ చేసుకున్నారని చెప్పి చెప్తున్నారు. ఎట్లా రిజిస్టర్ చేసుకున్నారు? అదే అంటున్నా, వక్ఫ్ యూజర్ బై యూజర్ అనగానే అది వక్ఫ్ అయిపోతుంది, వాళ్ళ తాత జాగిరా. ఏమన్నా ల్యాండ్ లైన్ ఎవరు ఇవ్వడానికి లీజ్కి? గవర్నమెంట్ ఇస్తుంది. గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తుంది, గవర్నమెంట్ సిలిండర్లు ఇస్తుంది. ఆయన ఎవరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఏంది ఇవ్వడానికి? అదే క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ హీ? ఆయన ఏరియాకు రిప్రజెంటేటివ్. ఆడ మాత్రమే చూసుకోవాలి. మొత్తం దేశం మీద ఉన్న ల్యాండ్ అన్నింటినీ మేము దొబ్బేస్తాం, వాటన్నిటిని మేము అందరికీ హిందువులకు ముస్లింలకు అందరికీ లీజ్కి ఇస్తామంటే హూ ఈజ్ హీ? వెరీ ఫస్ట్ క్వశ్చన్. సింపుల్. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే రాజ్యాంగం ద్వారానే మేము ఆ భూములను స్వాధీనం చేసుకున్నాం తప్పితే మేము ప్రత్యేకంగా చట్టాలు చేసుకొని కూడా చేయలేదు, అలాంటప్పుడు ఎట్లా తీసుకుంటారు అని చెప్పేసి కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అదే అంటున్నా, వక్ఫ్ బై యూజర్ ఈజ్ అ వక్ఫ్ అనేది రాజ్యాంగబద్ధమైనప్పుడు మీరు దానికి ఛాలెంజ్ చేయడానికి మీకు కూడా రైట్ ఉండాలి సుప్రీంకోర్టులో. ఆ రైట్ లేదు కాబట్టి అది రాజ్యాంగబద్ధమైంది కాదు. క్లియర్. సో ఏదైతే వక్ఫ్ భూముల ద్వారా వచ్చినటువంటి ఆస్తులను మదర్సాలను నడపడం కూడా నిర్వహిస్తున్నాం తప్పితే ఇవి సొంత ప్రయోజనాలు కాదు అని చెప్పేసి కూడా చెప్తున్నప్పుడు ఇవన్నీ విమర్శలుగానే గుప్పిస్తున్నారు తప్పితే రెండోది లేదు అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. ఏమంటారు దీన్ని? లేదండి, వక్ఫ్ వాళ్ళు మదర్సాలు నడిపించేటివి కానీ వాళ్ళకి లీగల్గా అన్నిటికీ డాక్యుమెంట్స్ ఉంటే వాటిని ఏమి అనట్లేదు. డాక్యుమెంట్స్ లేనివి ఏవైతే ఎన్క్రోచ్ చేసినో వాటిని మాత్రమే ఇప్పుడు మాట్లాడేది. సో వక్ఫ్ చట్టానికి సంబంధించి సామాజిక న్యాయం ఉండబోతుందా, రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తుందా, ఎట్లా వెళ్ళబోతుంది ఇప్పుడు? సామాజిక న్యాయం రాజకీయ వ్యూహం పక్కకు, రాజ్యాంగబద్ధంగా ఒక భూమి ఒక వ్యక్తికి చెందుతుంది, ఒక బోర్డుకి చెందుతుంది అనేది ఇంపార్టెంట్. రాజ్యాంగబద్ధంగా వెళ్తున్నాం మేము అంతే. సో వక్ఫ్ సుధార్ కమిటీ ఏదైతే ఇప్పుడు ఏర్పడిందో ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తారంటే ఈ మత రాజకీయాలు విద్వేషాలు అని చెప్పేసి రెచ్చగొడుతున్న నేపథ్యంలో వీటికి సమాధానంగా ఎట్లాంటి కార్యాచరణ ఉండబోతుంది? కార్యాచరణ ఏముంటుందండి? అవేర్నెస్ ప్రోగ్రామ్. ఫస్ట్ థింగ్ మేము ఏం చేయబోతున్నామంటే నెక్స్ట్ ఇప్పుడు అవేర్నెస్ తీసుకొస్తాం ప్రజల్లోకి. ఈ ల్యాండ్లు ఏవైతే ఎన్క్రోచ్ చేయబడ్డాయో వాటన్నిటిని వాపస్ తీసుకోవడం అంతే. మిగతా ఏవైతే డాక్యుమెంటెడ్ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ అట్లే ఉంటాయి.
అంటే ఒక ఎజెండా అనేది ఉంటుంది ఒక కమిటీకి. సో ఏ అంశాలు ముందుకు తీసుకెళ్తారంటే ప్రజల్లోకి ప్రస్తుతంగా ఏ అంశాలను వక్ఫ్ చట్టం గురించి తీసుకెళ్తారు? ఇందాక చెప్పిన కదా, వక్ఫ్ బై యూజర్ అదొకటి. నెక్స్ట్ వక్ఫ్ ట్రైబ్యునల్కి అంత. నెక్స్ట్ వక్ఫ్ సూపర్ పవర్స్ ఉండవు. ట్రైబ్యునల్లో డిసైడ్ చేసింది ఆయన ఫైనల్ అయిపోదు. సుప్రీంకోర్టుకి వెళ్ళే ఫండమెంటల్ రైట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని కూడా దీనిలో అడ్రస్ చేయడమైంది. వక్ఫ్ చట్టం గురించి మత విద్వేషాలు అనేటువంటి అంశం తీసుకొస్తున్న నేపథ్యంలో ఎట్లా ఏమంటారు అసలు వక్ఫ్ చట్టం గురించి పూర్తిగా ఒక 2 మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు నేషనల్ ఆర్మీ వీళ్ళ దగ్గర ఫస్ట్ లార్జెస్ట్ ల్యాండ్ ఉంటుంది. నెక్స్ట్ రైల్వే దగ్గర ఉన్నది. నెక్స్ట్ ముస్లిం వక్ఫ్ బోర్డు దగ్గర 3rd లార్జెస్ట్ ల్యాండ్ ఉన్నది. ఎందుకున్నది? ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్ జరిగింది. సెక్యూరిటీ కింద ఆర్మీ దగ్గర ల్యాండ్ ఉండడంలో అర్థం ఉంది. ఎందుకంటే ఆర్మీ దేశం రక్షణ కోసం ఉంది. రైల్వే దగ్గర కూడా ఉంటుంది. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, గూడ్ ట్రాన్స్పోర్టేషన్ కోసం రైల్వేకి ట్రాన్స్పోర్టేషన్కి కావాలి. కాబట్టి రైల్వే దగ్గర ల్యాండ్ ఉంటుంది. వక్ఫ్ ఒక రిలీజన్కి సంబంధించిన ఒక ఎంటిటీ దగ్గర 3rd లార్జెస్ట్ ఎందుకుంటుంది? దట్టు ఈ దేశంలో పుట్టిన రిలీజన్ కూడా కాదు, అది ఎక్కడో పుట్టిన రిలీజన్. ప్రపంచం అంతా వక్ఫ్ ఉంది, కానీ ఎక్కడ కూడా ఇంత సూపర్ పవర్స్ లేవు. ఇంత ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ చేసేది అంత ధైర్యంగా చేసి దాన్ని లీగలైజ్ చేసుకునే ముస్లిం ట్రైబ్యునల్ కోర్టులు కూడా ఎక్కడ లేవు. భారతదేశంలో ఉన్నాయి. ఎందుకున్నది? కాంగ్రెస్ నిర్వాహకం వల్ల ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ చేసిన దుర్మార్గపు చట్టాలన్నింటినీ కూడా తీసేయాల్సిన అవసరం ఉన్నది. భ్రష్టు పట్టించిన కాంగ్రెస్ భారత రాజకీయాలని, భారతదేశంలో ఉన్న ముస్లిం యువకుల మైండ్ని భ్రష్టు పట్టించింది. సో ఆ దుమ్మంతా దులుపుతున్నాం అంతే. జస్ట్ చూశారు కదా మౌనిక గారి మాటలు. ఏదైతే ఆ భ్రష్టు పట్టిన రాజకీయాలను కానీ ప్రక్షాళన చేయడం, వక్ఫ్ బోర్డుకు సంబంధించి ఏవైతే ఇంతకుముందు ఎంక్రోచ్మెంట్ జరిగాయో వాటన్నిటి కూడా సామాజిక న్యాయంగా, సామాజిక అంశంతో ముందుకు తీసుకెళ్ళి ఖచ్చితంగా దేశ ప్రజలకు న్యాయం చేయడమే అని చెప్పేసి కూడా వారు చెప్తున్నారు. మరి ఇటు ముందు ఇక జనజాగరణ అనేటువంటి కమిటీని కూడా ఏర్పాటు చేశారు వక్ఫ్ సంబంధించి. మరి ఈ కమిటీ ఎలా నిర్ణయాలు తీసుకోబోతుంది? ఇటు మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టకుండా ఖచ్చితంగా ప్రజలకు నిజాలు తెలియాలని చెప్పేసి కూడా వారు కొన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఖచ్చితంగా మేము గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజలకు నిజాలను తెలియజేస్తామని చెప్పేసి కూడా వారు చెప్తున్న నేపథ్యంలో మరి చూడాలి. పొలిటికల్గా ఈ వక్ఫ్ చట్టాలకు సంబంధించి విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలో వీటికి బీజేపీ పార్టీ ఎలాంటి సమాధానం చెప్తుంది, ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వక్ఫ్ చట్టం గురించి సత్ఫలితాలను ఇస్తాయా, విజయం సాధిస్తుందా లేదా అనేది కూడా ఒక క్లారిటీకి రావాల్సిన అంశం. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఇటు చూస్తూనే ఉండండి పొలిటికోస్. ఇది ఇప్పటి వరకు అప్డేట్. కెమెరామెన్ చంద్రశేఖర్తో నరసింహ రిపోర్టింగ్ ఫ్రమ్ బీజేపీ భవన్, హైదరాబాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.